రైట్. అలానే దిలీప్ గారు ఇప్పుడు ఏవియేషన్ అంటే చాలా మంది ఏంటంటే ఒక గ్లామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు, గ్లామర్ ఫీల్డ్ అనుకుంటారు. బట్ దీంట్లో కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుందండి? కెరియర్ గ్రోత్ అంటేనండి ఒకటి, ఏ ఇండస్ట్రీ అయినా గ్రోత్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు మనకి గ్రోత్ అవ్వని ఇండస్ట్రీ అంటూ ఏముంది? సో దేనికి ఇండస్ట్రీకి దానికి అది గ్రోత్ అవుతూనే ముందుకు వెళ్తూనే ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లాస్ట్గా మనకి ఉన్న మన ఏవియేషన్ మినిస్టర్ గణపతి సార్ కావచ్చు, అండ్ ఇప్పుడున్న రామ్ నాయుడు సార్ కావచ్చు, చాలా ఏవియేషన్ని చాలా గట్టిగా ముందుకు తీసుకెళ్ళారు ఇండియాలో మాత్రం. వీళ్ళిద్దరు మన తెలుగులో ఉండటం అది మన గౌరవం అనమాట. సో వీళ్ళిద్దరి మీద ఏవియేషన్కి ఇంత భూమి వచ్చేసింది. అసలు ఎప్పుడూ లేనంతగా మనకి ఎయిర్పోర్ట్స్ పెరిగినాయి. దీని మీద మంచి అవగాహన వచ్చింది. చాలామందికి ఎయిర్పోర్ట్ అండ్ ఎయిర్లైన్స్ ఫీల్డ్ ఇప్పుడు కొత్తగా వెళ్ళాలనుకుంటున్నారు. దీనివల్ల ఎన్నో బయట అకాడమీస్ కూడా చాలా స్టార్ట్ అయిపోయినాయి. ఇట్లా ఐ నెవర్ సీన్. నేను అంతకుముందు ఇదో అంటే ఈ ఏవియేషన్ కాలేజెస్ ఇవన్నీ అట్లా ప్రొఫెషనల్గా, బట్ ఎన్ని వచ్చాయో అన్ని క్లోజ్ కూడా అవుతున్నాయి కదా. అవి కూడా ఉంటాయి, ఎందుకంటే బిజినెస్ లాగా చూసుకునే వాళ్ళు ఉంటారు. అండ్ సంథింగ్ అంటే ఏవియేషన్ వాళ్ళు పెడితే మాకు తెలుస్తుంది, ఓహో పలానా క్యాప్టెన్ పెట్టారు, పలానా ఎయిర్పోర్ట్ మేనేజర్ హెడ్ పెట్టారు అని తెలుస్తుంది. కానీ ఏంటంటే డబ్బులు వస్తున్నాయి కదా అని ఖాళీలు పెట్టేవాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో.